అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మనమందరం ఎన్ని కబర్లను సమాధులను సందర్శించాము, అలాగే ఎన్ని మయ్యత్లను శవాలను చూశాము. ఆ సమయంలో అయినా రేపు ఆ మయ్యత్ స్థానంలో లేదా ఆ కబర్లో పడుకోవలసిన వ్యక్తి నేనే కావచ్చు అని ఆలోచించారా? చాలా అరుదుగా కొందరు మాత్రమే ఇలా ఆలోచించి ఉంటారు. ఈరోజు కాకపోతే రేపు మరణించాల్సిన మనం ఎల్లప్పుడూ కబర్ గురించి స్పృహలో ఉండాలి. ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతన్ని మోసుకెళ్లేటప్పుడు అతను మంచి మనిషి అయితే నన్ను త్వరగా తీసుకెళ్ళండి అని అంటాడు. విరుద్ధంగా అతను చెడ్డ మనిషి అయితే నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు, తీసుకెళ్లవద్దు అని ఏడుస్తాడు. దీనిని మానవులు తప్ప ఇతర జీవులన్నీ వింటాయని పండితులు చెబుతారు. మనుషులు దీనిని విన్నట్లయితే వారికి స్పృహ కోల్పోవచ్చు. తర్వాత కబర్లో జరిగేది ముంకర్ నకీర్ అలైహిస్సలాం అనే దేవదూతల ప్రశ్నలు. ముంకర్ నకీర్ రూపం చాలా భయంకరంగా, భీతిని కలిగించేదిగా ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. కాళ్ల వరకు జుట్టు, పిల్లి కళ్ళు వారి సుమారు రూపం. మంచి ఈమాన్ ఉన్నవారు మాత్రమే వారి ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పగలరు. ఇతరులకు కబర్లోనే కఠినమైన శిక్ష ఉంటుంది. ప్రశ్నలు 7 నుండి 40 రోజుల వరకు కొనసాగవచ్చని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కబర్లోని ప్రశ్నల నుండి తప్పించుకుంటే మహ్షర్లో అతను తప్పించుకున్నవాడవుతాడు. కబర్లోని ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పితే అతను విచారణ రోజు వరకు కొత్త పెళ్లికొడుకులా నిద్రించడానికి దేవదూతలు అనుమతిస్తారు. లేకపోతే వారిని శిక్షిస్తూనే ఉంటారు. కబర్లోని శిక్షను ఒక సంఘటన ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలోని సనత్ నగర్ అనే ప్రాంతంలో ఒక మయ్యత్ను కబర్లో ఉంచారు. ప్రజలు ప్రార్థన చేసే ముందు ఆ కబర్ పైన పొగలేవడం ప్రారంభమైంది. భయంతో నిండిన ప్రజలు త్వరగా ప్రార్థన, ఖురాన్ పఠనం, తల్కీన్ చదవడం ప్రారంభించారు. అప్పుడు కొంత ఉపశమనం కలిగింది. తర్వాత ఆ వ్యక్తి జీవితాన్ని పరిశీలించినప్పుడు అతను క్రూరుడు మరియు ఎల్లప్పుడూ చెడుచేసే వ్యక్తి అని తెలిసింది. బహుశా ఆ సంఘటన అతని చర్యల ఫలితంగా ఉండవచ్చు. కబర్ గురించి ఆలోచించినప్పుడు అనేక సహాబీలు భయపడి ఏడ్చినట్లు మనం చూడవచ్చు. ఉమర్ రజియల్లాహు అన్హు ఏ విషయం గురించి మాట్లాడినా భయపడని వ్యక్తి. కాని కబర్ గురించి మాట్లాడినప్పుడు అతను చాలా ఏడ్చేవాడు. కబర్లోని శిక్ష గురించి ఆలోచించి అల్లాహ్ మన కబర్ జీవితాన్ని సుఖమయం చేయాలని కోరుకుందాం. ఆమీన్. ఈ వీడియో మీ వద్దకు చేరడానికి కారణమైన వారి కోసం ప్రత్యేక దువా చేయాలని గుర్తు చేస్తూ ఇన్షా అల్లాహ్ మరో వీడియోతో తర్వాత కలుద్దాం. దుఆతో అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.